పిల్లలను ఉన్నత చైతన్య స్థాయిలకు తీర్చిదిద్దడం మన ఉపాధ్యాయుల బాధ్యత. మీరు సరిగ్గా ఇప్పుడు కూర్చున్న చోటు నుండి కెమెరా ద్వారా నాకు అభిముఖంగా ఉన్నారు. మీరు ఏ దిక్కుకు అభిముఖంగా ఉన్నారు? తూర్పుకా, పడమరకా అని టీచర్లకైనా తెలిసి ఉండాలి. మీరు చెప్పలేరు. అది మీ అవగాహన స్థాయి. పిల్లలు తరగతి గదిలో కూర్చున్నప్పుడు వారికి అది తెలియాలి. కనీసం బోర్డు దగ్గర టీచరు ఏ దిక్కున ఉన్నారో తెలుసుకోగలగాలి. అది తూర్పు లేదా పడమర, దక్షిణమా లేదా ఉత్తరమా? మీ తరగతిలోకి తూర్పు నుండి ప్రవేశముందా లేదా దక్షిణం నుండా అని తెలుసుకోగలగాలి. Only thing what I'm trying to bring into this core in the forefront is this awareness. Make children more and more aware. ఏదేమైనా నేను మీ ముందుకు తేవాలనుకున్న విషయం అవగాహన గురించి. పిల్లలను మరింత చైతన్యవంతులను చేయండి. సూర్యుడు ఈ దిక్కున ఉదయిస్తున్నాడంటే చంద్రుని గురించి ఊహించమనండి. చెన్నై తీర ప్రాంతంలో ఉండే నగరం కాబట్టి అక్కడ ఈ ప్రయోగాన్ని చేయవచ్చని చెప్పాలనుకుంటున్నాను. సముద్రం యొక్క ఎత్తు, నీటి స్థాయిలు, ఎంత దూరం వరకు నీరు పైకి లేస్తుంది లేదా సముద్రం లోపలికి లాగబడుతుంది అని ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన సమయంలో సాయంత్రం 5 గంటలకు లేదా ఉదయం 10 గంటలకు మార్క్ చేయండి. జెండా ఉన్న ఒక కర్ర ముక్కని అక్కడ పెట్టండి. మరుసటి రోజు మరొకటి, మరుసటి రోజు మరో కర్ర. అలా 30 రోజుల పాటు చేసి పిల్లలకు చూపండి. నీరు పైకి కిందకి కదలడాన్ని వారు గమనిస్తారు. ఇదే ప్రయోగాన్ని చంద్రకళలతో సహసంబంధపరచండి. ఈ ప్రయోగాన్ని చూసి పిల్లలు అమితాశ్చర్యానికి లోనవుతారు. అలా ఎన్నో విషయాలను చెప్పవచ్చు. కేవలం పుస్తకాల నుండే పిల్లలకు బోధించడం కాకుండా కొన్ని ప్రయోగాలు చేయండి. పుస్తక జ్ఞానం అందుబాటులో ఉంచండి, కానీ దాన్ని మరింత ప్రయోగాత్మకంగా, ప్రాపంచిక ఉదాహరణలతో సులభంగా అర్థమయ్యేలా చేయండి. యూట్యూబ్లో విద్యను చాలా సులభతరం చేసే ఎన్నో వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించే ముందు నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. క్వాంటమ్ ఫీల్డ్, జెనెటిక్స్, కైనెటిక్స్, థర్మోడైనమిక్స్ వంటి కొన్ని ప్రత్యేకమైన అంశాలు పుస్తకాల్లో చదువుతున్నప్పుడు పిల్లలకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కానీ మీరు కొంత రీసెర్చ్ చేసి యూట్యూబ్లో ఏ వీడియో ఈ సంక్లిష్టమైన విషయాలకు సరైన, సులభతరమైన వివరణను అందిస్తుందో చూడండి. ఉపాధ్యాయులు కొందరు పిల్లలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించవచ్చు కూడా. ఏ వీడియో సంక్లిష్టమైన అంశాలను చాలా సులభమైన విధానాల్లో వివరిస్తుందో కనుక్కోండి. ఆ అంశంలోని సిద్ధాంతపర భాగం చక్కగా అర్థమైందంటే పూర్తి అంశం అర్థం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. వారు దాన్ని కంఠస్థం చేయక్కర్లేదు. కొన్ని విషయాలు కంఠస్థం చేయడం అవసరమే. జ్ఞాపక శక్తిని నిలుపుకోవడం అనే విషయానికి నేను వ్యతిరేకం కాదు, కానీ అది ఉద్దేశపూర్వకంగా, మేధోపరంగా జరగాలి. I am not against retention of memory, but it should be done purposefully and intelligently. It should serve a purpose. అది ఒక ఉద్దేశాన్ని నెరవేర్చగలగాలి. కాబట్టి గూగుల్ సెర్చ్ చేసి కొన్ని ప్రత్యేకమైన, సులభతరమైన పద్ధతులను కనుగొనాలి. గూగుల్లో ఎన్నో తరగతులు అందుబాటులో ఉన్నాయి. 1992, 1993 కాలంలో నా పిల్లలు భారతదేశంలో చదువుతున్నప్పుడు వారితో కొన్ని అంశాలను పరస్పరం మాట్లాడటం చాలా కష్టంగా ఉన్నట్లు గమనించాను. ఎందుకంటే టీచర్ వారికి అంత బాగా చెప్పలేదు. వారికి అవి అవగాహన చేసుకోవడం కష్టంగా ఉండేది. అందువల్ల నేను VHS వీడియో రికార్డింగ్లను తెచ్చేవాడిని. వాటిలో యునైటెడ్ స్టేట్స్లో కొందరు ఉపాధ్యాయులు ఇచ్చిన చక్కని ఉపన్యాసాలున్నాయి.
వాటిని వారు చాలా సులభంగా అవగాహన చేసుకోగలిగారు. నేను భారతదేశంలోని ఉపాధ్యాయులను నిందించడం లేదు. కానీ బోధించడానికి చాలా చాలా పద్ధతులున్నాయి. ఉపాధ్యాయులుగా మన పని సంక్లిష్టమైన విషయాలను సరళంగా చేయడమే. మీరే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే, ఆ అంశాలను మీరు సరళతరం చేయలేరు. తమకు అర్థం కాని విషయాలను ప్రజలు మరింత క్లిష్టతరం చేస్తారు.